మార్నింగ్ వెల్కమ్ టు గుడ్ మార్నింగ్ తెలంగాణ. నిన్న జరిగిన వివిధ ఘటనలు ప్రభుత్వ పాలసీల గురించి ఈరోజు ఏ పేపరు ఏం రాసింది, ఏ పేపర్లో ఏ విషయాన్ని ప్రాధాన్యత అంశంగా తీసుకుని వాళ్ళు హైలైట్ చేసిన చూద్దాం. ముందుగా వెలుగు దినపత్రిక. సంబరం మొదలైంది, ఆదివాసీల సంబరం మొదలైందని నాగోబా జాతరకు సంబంధించిన ఒక ప్రధాన వార్తగా తీసుకున్నది. ఆదివాసీల సంస్కృతికి సంబంధించింది, ఆదివాసీల జీవన విధానానికి సంబంధించిన పండుగ అది. సంబరం మొదలైందని నాగోబా జాతర ప్రారంభం. నాగోబా జాతరతో పాటుగా ఇంకా ఏ జాతరలు ప్రారంభమైనో వాటిని అన్ని పేర్కొంటూ సిద్దిపేట జిల్లాలో ఉన్న జాతర, ఎల్లారెడ్డిపేట ఆంజనేయ స్వామి, అక్కపల్లి రాజరాజ స్వామి, మెదక్ జిల్లాలో ఏడుపాయల జాతర కూడా ఈ సందర్భంగా ప్రారంభమైనట్లు ఒక జాతరలకు సంబంధించిన తెలంగాణ కల్చర్ను ప్రతిబింబించే విధంగా ఒక ప్రధాన వార్తగా ప్రధాన అంశంగా తీసుకున్నది వెలుగు దినపత్రిక. ఆ తర్వాత రెండవ వార్తగా దీదీ ధిక్కారం, బెంగాల్లో కొనసాగుతున్న మమతా బెనర్జీ ఆందోళన, కేంద్ర ప్రభుత్వం వర్సెస్ మమతా బెనర్జీ జరుగుతున్న యుద్ధానికి సంబంధించిన వార్త రెండో ప్రధాన అంశంగా తీసుకున్నారు. దీంట్లో మోడీ సర్కారుపై తాడోపేడో తేల్చుకుంటాం, మమత శబ్దం, కోల్కతా నడిబజారులోనే కేబినెట్ భేటీ, రాష్ట్ర బడ్జెట్కు ఆమోదం, ఈ నెల 8 వరకు ధర్నా, ప్రతిపక్షాల మద్దతు, బీజేపీ సిపిఎం విమర్శలు, పార్లమెంటు కుదిపేసిన బెంగాల్ లొల్లి, సిబిఐ కొత్త బాసుకు తొలి రోజే సవాల్ అంటూ బెంగాల్లో జరుగుతున్న ఒక ప్రధానమైన వార్త ఉంది. ఇది నిన్న ఇవాళ జరిగిన ఈ వరుస పరిణామాలు దేశవ్యాప్తంగా పెను సంచలనం కలిగించాయి. దేశ దృష్టి, రాజకీయ దృష్టి మొత్తం అటువైపే ఉన్నది. మమతా బెనర్జీకి తన మిత్రులుగా ఉన్న వాళ్ళంతా 10 పార్టీల వరకు నాయకులందరూ మమతా బెనర్జీకి మద్దతు ప్రకటించారు. ఎన్డీఏ మినహాయిస్తే కనుక మిగతా పక్షాలు దాదాపుగా మమతా బెనర్జీకి మద్దతు ప్రకటించాయి. తన ఆందోళన కొనసాగిస్తారని చెప్తున్నారు. ఈరోజు కొంతమంది నాయకులు కలకత్తా వెళ్ళి మమతా బెనర్జీకి సంఘీభావాన్ని, మద్దతును ప్రకటిస్తామని చెప్పారు. వాటికి సంబంధించిన సమగ్ర వివరాలు లోపల పేజీలో ఉన్నాయి. ఈ అంశాలు ఇక్కడ ఈ ప్రధాన అంశంగా తీసుకున్నది. ఇక రెండవగా ప్రధాన అంశంగా తీసుకున్నది వెలుగు దినపత్రికలోనే గుజరాత్ ఏం చేస్తుంది, బీజేపీని ఆదుకుంటుందా అడ్డుకుంటుందా అని. 3 దశాబ్దాలుగా బీజేపీదే హవా ఉన్నది గుజరాత్లో. కమలం జైత్రయాత్రకు తొలి అడుగు, నాయకత్వాలు దెబ్బతిన్న విపక్షాలు ఇప్పుడిప్పుడే తెరపైకి. యువనేతలోని అసెంబ్లీ ఎన్నికల్లో సామాజిక సమీకరణాల ప్రభావం ఎట్లా ఉన్నది, కాంగ్రెస్ ప్రయోగాలు, వీటికి సంబంధించిన దంగల్ 2019 పేరుతో ఒక ఇంట్రెస్టింగ్ కథనం వెలుగు దినపత్రిక ఇచ్చింది. ఇక ఇదే పత్రికలో ఒక ఆసక్తికరమైన వార్త ఉంది. పెద్దలదే పంచాయతీ, కింద సర్పంచ్ కుర్చీలో కూర్చున్న వాళ్ళు, సర్పంచ్గా గెలిచిన వాళ్ళు ఎవరు సర్పంచ్గా నిలబెడుతున్నారు, ఎవరు తెర వెనుక ఉండి నడిపిస్తున్నారు, దానికి పెద్ద కథనం అవసరం లేదు. ఒకే ఒక ఫోటో వెలుగు దినపత్రికలో కింది భాగంలో వచ్చింది. సామాజిక సమీకరణాలు, సామాజికంగా సాంఘికంగా ఎట్లా ఉంది, ఏ సామాజిక వర్గాల ఆధిపత్యం ఉంది, ఏ సామాజిక వర్గాల ప్రభావం బలంగా ఉంది అనేది ఒకే ఒక ఫోటోతో చిన్న బాక్స్ గీసి హైలైట్ చేసిన దాన్ని పెద్దలదే పంచాయతీ అని. కింద సర్పంచ్ కూర్చున్న వాళ్ళని, దానికి కింద ఒక చిన్న లీడ్ కూడా ఇచ్చింది వీళ్ళు. ఆయన గ్రామ సర్పంచ్, ఇటీవల జరిగిన ఎన్నికల్లో హోరాహోరీపూరులో 200 పైగా ఓట్లతో గెలిచాడు. కానీ ఆ గ్రామంలో ఆయన పదవికి విలువే లేకుండా పోయింది. ఊరికి సర్పంచ్ అయిన ఊరి పెద్దలు పంచాయతీలోనే ఆయన పక్కన కింద కూర్చోబెట్టారు. ఇది ఆ వార్త సమ్మరి, సారాంశం ఎట్లా ఉంది అనేది. ఇక మరొక ఇంట్రెస్టింగ్ వార్త ఉంది ఇక్కడ. 50% వీవీప్యాట్లను లెక్కించాలి, పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించాలి, ఈసీకి ప్రతిపక్షాల డిమాండ్. కాంగ్రెసు, టీడీపీ, టీఎంసీ తదితర 23 పార్టీల హాజరు. నిన్న ఆ సమావేశం జరిగింది. కేంద్ర ఎలక్షన్ కమిషన్ కూడా కలిసిన వాళ్ళు ఈ మధ్యకాలంలో ఈవీఎంలపై రకరకాల అనుమానాలను, భయాలను, ఆందోళనను వ్యక్తం చేస్తున్నాయి రాజకీయ పార్టీ దేశవ్యాప్తంగా. బ్యాలెట్కి వెళ్ళాలని కొంతమంది సాధ్యం కాదు అన్న తర్వాత వీవీప్యాట్లను లెక్కించాలని, దానికి వచ్చిన ఓట్లకు తేడా ఉంటే కనుక వీవీప్యాట్లు ఎంతవరకు లెక్కించాలనే అంశాన్ని కూడా నిన్న ఎన్నికల కమిషన్ దృష్టికి పార్టీలు తీసుకొని వెళ్ళినాయి. వాటికి సంబంధించిన వార్త వెలుగు దినపత్రికలో. ఇక ఆంధ్రజ్యోతి దినపత్రికలో బెంగాల్ దంగల్ అని ఒక ప్రధానమైన వార్తగా తీసుకున్నది. ఈ పత్రికలో పైన ఉన్న టాప్ మొత్తం కూడా నిన్న బీజేపీకి వ్యతిరేకంగా ఏ పార్టీలు మాట్లాడినాయి, మమతా బెనర్జీకి అనుకూలంగా ఎవరెవరు ఉన్నారో వాటిని హైలైట్ చేస్తూ ప్రధాన అంశంగా తీసుకున్నది. బెంగాల్ దంగల్ పేరుతోని ప్రధానమైన వార్త ఉంది. ఇందులో రగులుతున్న రాజకీయం, సుప్రీం మాటే కీలకం, 2వ రోజు మమతా బెనర్జీ దీక్ష. దీంట్లో కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ చేసిన ఒక ఇంట్రెస్టింగ్ వార్త ఉంది. ఇది రాజ్యాంగ సంక్షోభం అని అన్నారు ఆయన నిన్న పార్లమెంట్లో మాట్లాడుతూ. బెంగాల్లో జరుగుతున్నది రాజ్యాంగ సంక్షోభమేనని ఒక వార్త ఉంది. ఇక ఇందులోనే ప్రజాస్వామ్యంపై దాడి అని మన ప్రధాన వార్తగా తీసుకున్నారు. మమతా ఏకాకి కాదు, మేమంతా ఉన్నామని విపక్షాలు. పవార్ ఇంట్లో నిన్న సమావేశం, ఆ తర్వాత సంఘీభావానికి సంబంధించింది వాళ్ళ బెంగాల్కి వెళ్ళే విషయం గురించి కూడా నిన్న నేతలు మాట్లాడారు. వివిధ రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళు, తమిళనాడు, కర్ణాటక, ఉత్తరప్రదేశ్, వీటికి సంబంధించిన రాష్ట్రాల నాయకులు
చంద్రబాబు నాయుడు వీళ్ళందరూ అక్కడ ఉన్నారు, సంఘీభావాన్ని ప్రకటించారు. తర్వాత బీజేపీది నీచ రాజకీయం, రాష్ట్రపతి పాలన విధింపునకు కుట్ర అని మమతా బెనర్జీ మాట్లాడిన మాటలను హైలైట్ చేస్తూ ఒక వార్త, చిన్న బాక్స్ ఐటమ్ దాని కింద ఇచ్చారు. ఇక మరొక వార్త, యాదాద్రి చూసి తరించాలి, దేశవ్యాప్తంగా దేశ ప్రజల దృష్టిని యాదాద్రి ఆకర్షించాలని ముఖ్యమంత్రి అన్నట్టుగా ఒక వార్త వచ్చింది. దీంతో పాటుగా కుటుంబాన్నే చూడని వారు దేశాన్ని ఏం కాపాడతారు, గడ్కరీ నర్మగర్భ వ్యాఖ్యలు. ఈ మధ్యకాలంలో ఆయన ఎన్నికల్లో గెలవాలని ఎడాపెడా హామీలు ఇస్తే కనుక ప్రజలు సహించరు అనే ఒక నర్మగర్భ వ్యాఖ్యలు చేసిన ఆయన గతంలో కొద్ది రోజుల కిందనే మళ్ళీ నిన్న మాట్లాడింది ఆయన కుటుంబాన్నే చూడని వారు దేశాన్ని ఏం కాపాడతారని ఆ నర్మగర్భంగా చేసిన వ్యాఖ్యలు. బహుశా ఆయన తమ పార్టీకి సంబంధించిన వారి గురించే చేశారనే నర్మగర్భ వ్యాఖ్యలను బట్టి అర్థమవుతున్నది. దీనికి రాహుల్ గాంధీ బీజేపీలో దమ్మున నేత నితిన్ ఒక్కరని రాహుల్ గాంధీ స్టేట్మెంట్, ఆ రెండు కలిపి ఒక వార్త కింద ఇచ్చారు. ఇక దేశవ్యాప్తంగా ప్రభావితం చేసి చూసే ఒక వార్త కూడా ఇందులో ఉంది. ఫిబ్రవరి నాటికి 5 ఎకరాల లోపు ఉంటేనే పీఎం కిసాన్కు అర్హతపై కేంద్ర సర్కారు పరిమితి విధించింది. మరో 5 సంవత్సరాల వరకు కొత్త వారికి అవకాశం లేనే లేదు. వారసత్వ బదిలీకి మాత్రం వెసులుబాటు ఉంది. ఈసారికి ఆధార్ ఐచ్ఛికం అనే ఒక వార్త ఇందులో ఆంధ్రజ్యోతి పత్రికలో హైలైట్ చేసింది. ఇక ఈనాడు దినపత్రికలో వచ్చింది. ఇందులో కూడా మమతా బెనర్జీ బెంగాల్ వార్తనే ప్రధాన అంశంగా తీసుకున్నారు. కుదిపేసిన దీదీ దీక్ష, దేశమంతా బెంగాల్ ప్రకంపనలు, సంఘీభావం ప్రకటించిన పలు పార్టీలు, విపక్షాలను ఏకం చేసిన మమతా బెనర్జీ, పార్లమెంటులోనూ కలకత్తా ఘర్షణ ప్రభావం, సిబిఐ పిటిషన్పై నేడు సుప్రీంకోర్టులో విచారణ. ఇది అందులో ఉన్న ప్రధానమైన పైభాగంలో తీసుకున్న వార్త. ఇది యావత్ దేశం యాదారి రావాలే, దేశంలోని ప్రతి ఒక్కరూ ఒక్కసారైనా ఈ క్షేత్రం దర్శించేలా ఉత్సుకత కల్పించాలనే ఒక వార్త ఈనాడు పైభాగంలో ఉంది. ఇక కుటుంబమే యూనిట్, భార్యాభర్త 2 పిల్లలు కలిపి 5 ఎకరాల లోపు ఉంటేనే పీఎం కిసాన్ అర్హత అనే ఒక వార్త ఇందులో కింది భాగంలో ఉంది. ఇక రహదారుల వెంట నిరంతర నిఘా అనేది, జాతీయ రాష్ట్ర రహదారుల్లో 800 కిలోమీటర్ల మేరకు ఒక బృందం ఉండాలని ఒక నిర్ణయానికి సంబంధించిన ఒక వార్త ఇందులో ఉంది. ఇక నమస్తే తెలంగాణలో నిధుల కొరత లేదు, ఆధ్యాత్మికత ఉట్టిపడేలా వైవిధ్యంగా ఆ యాదాద్రి నిర్మాణం ఉండాలని ఒక వార్త ఉంది. ఇంకా నాగోబా జాతర ప్రారంభానికి సంబంధించిన వార్త కూడా ఇందులో ఉంది. కాళేశ్వరం చారిత్రాత్మకం, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కాళేశ్వరం సందర్శన సందర్భంగా ఒక ఫోటో వేసి మరొక వార్త ఇందులో హైలైట్ చేశారు. ఇక మోదీ సర్కారుపై యుద్ధం అనేది నమస్తే తెలంగాణలో మధ్య భాగంలో ఒక హైలైట్, ప్రధానమైన వార్తగా ఇందులో తీసుకున్నారు. ఈ వార్తల్లో 1-2 అంశాలు తీసుకొని వాటిపైనే చర్చ చేద్దాం. బెంగాల్లో నిన్న మొన్న ఈరోజు కూడా జరుగుతున్న ఆందోళనకు సంబంధించిన అంశాన్ని తీసుకుందాం. మనతో పాటు చర్చలో పాల్గొంటున్నారు కాంగ్రెస్ నాయకులు హర్షవర్ధన్ రెడ్డి గారు. హర్షవర్ధన్ గారు, గుడ్ మార్నింగ్ అండి. బెంగాల్లో జరుగుతున్నది, నిన్న రాజ్నాథ్ సింగ్ మాట్లాడితే ఇది రాజ్యాంగ సంక్షోభం, కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని ధిక్కరించి, కేంద్రాన్ని ధిక్కరించి మమతా బెనర్జీ గారు ముందుకేశారు అని అన్నారు. తర్వాత రాష్ట్రపతి పాలన కూడా విధించవచ్చు అనేది ఆమె భయాందోళన మమతా బెనర్జీ. ఏం జరుగుతుంది బెంగాల్లో? వాస్తవానికి ఏంటంటే పశ్చిమ బెంగాల్లో ఇవాళ జరుగుతున్నటువంటి ఆ పరిస్థితులన్నీ గమనిస్తే భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటిదాకా స్వతంత్ర ప్రతిపత్తి కలిగినటువంటి అన్ని సంస్థలను కూడా బాగా వాడుకుంటుంది అనడానికి ఒక నిలువెత్తు నిదర్శనం. ఇవాళ బీజేపీ ప్రభుత్వం ఎప్పుడో 2013లో శారదా తర్వాత రోజ్ వ్యాలీ కుంభకోణాలకు సంబంధించినటువంటి ఎఫ్ఐఆర్ కానీ ఆ రోజు ఇచ్చినటువంటి ఆదేశాలను ఒక 4.5-5 సంవత్సరాలుగా ఆగి ఇవాళ మమతా బెనర్జీ గారిపై దాడి చేయడం అనేది ఒక అనుమానానికి తెరదీస్తుంది. ఎందుకంటే దేశంలో ఒక 5 సంవత్సరాల పాటు సిబిఐ మరి నిద్రపోయిందా, మరి భారతీయ జనతా పార్టీ కూడా ఉదాసీనంగా ఎందుకు వ్యవహరించింది అంటే 2019 ఎన్నికలు వచ్చేసరికి మమతా బెనర్జీ గారు మాకు మిత్రపక్షంగా ఉంటుందని మరి ఆశపడి మొన్న 19th జనవరి రోజు పెట్టినటువంటి ఆ బ్రిగేడ్ ర్యాలీ ద్వారా ఇక ఈమె మాకు దగ్గరికి రాదు, తెగదెంపులు చేసుకున్నట్టే అని ఆశలు వదులుకొని దాడులకు యత్నిస్తుందనే ఒక అనుమానం ఇవాళ వస్తుంది. అంతేకాకుండా పార్టీలు కూడా సంఘీభావం వస్తుంది. చాలామంది పార్టీలు అంటే ఫెడరల్ వ్యవస్థలో మోడీ ప్రభుత్వం వచ్చినట్టు తర్వాత జరుగుతున్నటువంటి అనేక కారణాలను ఈరోజు బేరీ చేసుకుంటున్నారు. ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులు కానీ, ప్రతిపక్ష నాయకులు కానీ, సీనియర్ రాజకీయ నాయకులు బేరీ చేసుకొని ఈ ఫెడరల్ వ్యవస్థ గురించి మీరు చూసింటారు. మొన్ననే అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు కలకత్తాలో అంటే చాలామంది
మేజర్గా 29 రాష్ట్రాల్లో ఉన్నటువంటి మెజారిటీ ప్రతిపక్ష నాయకులు, కొంతమంది ముఖ్యమంత్రులు, కుమారస్వామి, చంద్రబాబు నాయుడు లాంటి ముఖ్యమంత్రులు కూడా పార్టిసిపేట్ చేసి మోడీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత జరుగుతున్నటువంటి అన్యాయాన్ని మోడీ గవర్నమెంట్ చూడండి. మాయావతి గారు గట్టిగా మాట్లాడితే ఆమెపై ఈ దాడి. అదేవిధంగా మీరు చూసింటారు నిన్న డి శివకుమార్ అని చెప్పేసి కర్ణాటకకు సంబంధించినటువంటి మంత్రి అప్పుడెప్పుడో మన అహ్మద్ పటేల్కి సంబంధించినటువంటి రాజ్యసభ ఎన్నికలకు సంబంధించి ఆ గుజరాత్ ఎమ్మెల్యేలను తీసుకెళ్లి ఆయన రీసెర్చ్లో దాచిపెట్టి కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కాబట్టి, కాంగ్రెస్ పార్టీ రాజకీయ నాయకుడు కాబట్టి అహ్మద్ పటేల్ గారికి సహకరించేందుకు ఆయనపై కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వాళ్ళ దాడులు, ఈ విధంగా దాడులు చేస్తూ చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా నాకు ఏమనిపిస్తుందంటే పశ్చిమ బెంగాల్ అనేది సిబిఐని కాన్సెంట్ను ఉపసంహరించుకుంది. ఎప్పుడో ఇచ్చినటువంటి జనరల్ కాన్సెంట్ను ఉపసంహరించుకున్న తర్వాత సిబిఐ ఎంటర్ కావాలనుకుంటే ఖచ్చితంగా ఆ రాష్ట్ర ప్రభుత్వం యొక్క అనుమతి తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దానికి వీళ్ళు చెప్పేది ఏంటంటే సుప్రీంకోర్టు ఆదేశించింది, సిబిఐని పురమాయించిందని చెప్పి. సుప్రీంకోర్టు పురమాయించినప్పటికీ కూడా కొన్ని నియమాలను పాటించి ఉంటే ఇంత దూరం వచ్చేది కాదని నాకు అనిపిస్తుంది. అంటే అక్కడ కావాలనే స్పష్టంగా తెలుస్తుంది. అంటే సాంకేతికంగా ఇవన్నీ టెక్నికల్గా మనకు సిబిఐ దాడులను మనం ఖండించలేము, సిబిఐ పనితీరును ఖండించలేము. కానీ మరి 5 ఏళ్లుగా గమ్మునున్నటువంటి సిబిఐ ఇవాళ ఏదో ఒక నెల కింద కేసు బుక్ కాలే, 2013లోనే ఈ కేసు బుక్ అయింది. గతంలో ఎంపీలు కూడా అరెస్ట్ అయినరు. మరి అప్పుడు ఎందుకు వేగవంతంగా సిబిఐ పనిచేయలేదు? అంటే నేను రాజకీయ పార్టీగా కాకుండా ఒక వ్యక్తిగా అడుగుతున్నది ఏంటంటే 5 ఏళ్లుగా మరి ఇంత నిద్రావస్థలో ఎందుకుంది సిబిఐ? మోడీ గారు కూడా ఏం చేస్తున్నారు అంటే నేరస్తులను ఉపేక్షించారా ఇన్ని రోజులు, వాళ్ళ అవసరార్థం పనికొస్తారని చెప్పేసి వారు ఆ విధంగా ఉన్నారని ప్రశ్న ఉత్పన్నమవుతుంది. మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతున్నారు టీఆర్ఎస్ నాయకులు రాకేష్ గారు, బీజేపీ నాయకులు ప్రకాష్ రెడ్డి గారు. గుడ్ మార్నింగ్ అండి. ప్రకాష్ రెడ్డి గారు, కావాలనే రాజకీయం చేస్తున్నది బీజేపీ బెంగాల్లో అనేది ఇది రాజకీయ ఆరోపణ సార్. కావాలనే చేసినారు కదా. మరి రేవంత్ రెడ్డి కేసు కావాలనే పక్కన పెట్టింది టీఆర్ఎస్ పార్టీ. మీ దృష్టి అంతే కదా. 4 ఏళ్ళు అయిపోయింది, 4 ఏళ్ళు అయిపోవచ్చింది కదా. దానికి ప్రొసీజర్స్, దానికి బోఫోర్స్ కేసు ఎన్ని సంవత్సరాలు నడిచింది? మరి మీరు కావాలనే పక్కన పెట్టుకున్నారా? మీ ప్రభుత్వం 10 ఏళ్ళ అధికారంలో బోఫోర్స్ కోసం కావాలనే పక్కన పెట్టుకున్నారు. ఇప్పుడు నరేంద్ర మోడీ మీద ఎన్నిసార్లు నడిచింది? 2002 నుంచి 2014 దాకా 12 సంవత్సరాలు నడిపించారు కదా సిబిఐ కేసు. నరేంద్ర మోడీ మీద, అమిత్ షా మీద నడిపించారు కదా. అవన్నీ మీరు కావాలని పక్కన పెట్టి నరేంద్ర మోడీతో కుమ్ముక్కారని మేము అనాలన్నా? దీన్ని ఏ కోణంలో మీరు చూస్తారు? ఏం జరిగింది, ఎప్పుడు జరిగింది, శారదా కుంభకోణం ఎప్పుడు బయటకు వచ్చింది, ఎప్పుడు దీన్ని ముందు తీసుకుపోయినారు? ఇవన్నీ కూడా మన దగ్గర సమాచారం ఉంది కదా. ఇంతెందుకు కాంగ్రెస్ పార్టీ నాయకులు 2016 బెంగాల్ పార్లమెంట్ ఎన్నికల కంటే ముందు కలకత్తా నగరానికి పోయి ఇదే రాహుల్ గాంధీ గారు అవినీతి పరుల కుంభగాస్తుంది మమతా బెనర్జీ, దర్యాప్తును చేయనీయట్లేదు మమతా బెనర్జీ, అవినీతి పరులందరూ తృణమూల్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారని ఆరోపించిన రికార్డు మీకు చూపెట్టాలంటే నేను తీసుకొచ్చి చూపిస్తాను. ఈరోజు ఆన్ రికార్డు ప్రెస్ కాన్ఫరెన్స్లో మమతా బెనర్జీ మీద, సిబిఐ మీద ఇదే రాహుల్ గాంధీ గారు 2016లో ఆరోపణ చేశారు. పాత చరిత్రలు పక్కన పెడదాం. 2000 బెంగాల్ ఎన్నికల నిన్న రాజ్నాథ్ సింగ్ అన్నది ఇది రాజ్యాంగ సంక్షోభం. రాజ్యాంగ సంక్షోభం వస్తే కానీ దాని కారకులు ఎవరు? రాజ్యాంగ సంక్షోభానికి కారకులు మమతా బెనర్జీ. వాళ్ళు వేర్పాటువాద భావజాలాన్ని ఈరోజు దేశంలో పెంచి పోషించే ప్రయత్నం చేస్తున్నారు. మమతా బెనర్జీ ఆ వేర్పాటువాదాన్ని పెంచి పోషించే ప్రయత్నం చేస్తుంది. ఇది ఒకటే కాదు, ఇది ఒకటే కేసు కాదు, చాలా విషయాలలో కూడా నేషనల్ సిటిజన్స్ చార్టర్ దాని విషయంలో అదే పనిచేసింది. ఈరోజు నా నేషనల్ సిటిజన్షిప్ బిల్లు విషయంలో అదే పనిచేస్తుంది. అంటే బెంగాల్లో ముస్లిమ్స్ బంగ్లాదేశీయులు రావాలా, వాళ్ళు ఆక్యుపై చేసుకోవాలా, స్థిరంగా ఉండాలని ఒక భావన అయి ఉండొచ్చు. లేదా నేను సామంతరాజ్యం అనేటువంటి భావజాలంతో పనిచేసే అవకాశం చేస్తున్నట్టు ప్రయత్నం చేస్తున్నారు. అందుకోసమని మీరు రాజ్యాంగ వ్యవస్థలని సుప్రీంకోర్టు మీకు ఇంకో విషయం చెప్తాను. ఇంత మాట్లాడుతున్నాం కదా, మరి సంఘీభావం ప్రకటిస్తున్న పార్టీలను సమాధానం చెప్పాలి. 2002 నుంచి గోద్రా సంఘటన, ఇస్రా జహాన్ కేసు కావచ్చు, ఇంకో కేసు కావచ్చు. ఇస్రా జహాన్ కేసులో మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఐబీకి కేంద్ర ప్రభుత్వం యొక్క ఐబీకి కేంద్ర ప్రభుత్వంలో సిబిఐకి మధ్యలో ఘర్షణ జరిగిందా లేదా? గుజరాత్ పోలీసులు వీళ్ళు అంటున్నారు ఏంటంటే ఎవరు ప్రశ్నిస్తే నరేంద్ర మోడీని వాళ్ళ మీద ఈడీ కానీ సిబిఐ కానీ ప్రయోగం జరుగుతుంది. నేను ఎవరు ప్రశ్నిస్తే వాళ్ళ మీద జరిగింది అంటే మీరు ఇంతకుముందు అట్లాగే చేశారా? ఇప్పుడు నరేంద్ర మోడీ మీద 12 సంవత్సరాలు మీరు కేసులు నడిపిస్తే మోడీ గారు ఎప్పుడన్నా గుజరాత్ ముఖ్యమంత్రిగా సిబిఐని వద్దన్నాడా? గుజరాత్ ముఖ్యమంత్రి ఒక్క నిమిషం, నిన్నటి జరిగిన సంఘటన అది మమతా బెనర్జీ కోసం జరగలే, ఒక పోలీస్ ఆఫీసర్ మీద జరిగింది. కానీ మోడీ గారిని ముఖ్యమంత్రిగా 9 గంటల పాటు సిబిఐకి ముందు కూర్చోబెట్టలేదా?
సిబిఐ ముందు కూర్చోబెట్టారా లేదా? ఒక హోంమంత్రిని 2 సంవత్సరాల పాటు జైల్లో పెట్టినారా లేదా? సిబిఐ కేసులతోటే. గుజరాత్ అమిత్ షాకి జైల్లో పెట్టారా లేదా? మూడవ విషయం, ఆయన 2 సంవత్సరాల కాలం పాటు గుజరాత్ ని బయటకు వెళ్ళగొట్టారా లేదా? ఇదే సిబిఐ కేసు కదా. న్యాయస్థానాల ముందు నిలబడి సాధించుకున్నాడా లేకపోతే రాజ్యాంగ సంక్షోభం సృష్టించాడా? ఈ తేడా జనాలకు అర్థమవుతుంది, తెలుసు కూడా జనాలకి ఈ తేడా. అసలు ఫస్ట్ సిబిఐ కేసు అంటే మనం బెంగాల్ ఇన్సిడెంట్గా చూడకుండా సిబిఐలో ఈ మధ్యకాలంలో జరుగుతున్నటువంటి పరిణామాలు లేకపోతే గతంలో జరిగినటువంటి పరిణామాలు ఈరోజు కాదు, యూపీఏ గవర్నమెంట్ ఉన్నప్పటి నుంచి రంజిత్ సిన్హా డైరెక్టర్గా ఉన్నప్పటి నుండి సిబిఐ నిరంతరం వార్తాపత్రికల్లోకి ఎక్కడం జరుగుతుందండి. అసలు సిబిఐ అనేది ఎస్టాబ్లిష్మెంట్ చేసింది 1941 ఢిల్లీ పోలీస్ యాక్ట్ ప్రకారం, దాన్ని స్పెషల్ పోలీస్ యాక్ట్ ప్రకారం సిబిఐ అనే ఒకదాన్ని నిర్మించడం జరిగింది. 2013లో సిబిఐ డైరెక్టర్గా అంటే నియామకాలని విధి విధానాలు మార్చడం జరిగింది. ఇంకా పొలిటికల్ మోటివేషన్ ఉందా లేదా అనేది ఇప్పుడు జరుగుతున్న చర్చ మొత్తం పొలిటికల్ మోటివేషన్తోనే జరుగుతుంది బెంగాల్లో అని. సరే, ఇప్పుడు ఇద్దరు కూడా ఆ పొలిటికల్ మోటివేషన్ తోటే జరుగుతుందని చెప్పారు. పొలిటికల్ మోటివేషన్ తోటి జరుగుతుందా జరుగుతలేదా అన్నప్పుడు యూపీఏ గవర్నమెంట్, అది కాంగ్రెస్ గవర్నమెంట్ అయినా కానీ బీజేపీ గవర్నమెంట్ అయినా కానీ సిబిఐలో ఏం జరుగుతుందనేది మనం ఒక ప్రశ్న ఉత్పన్నమైనప్పుడు దాని గురించి చర్చించుకోవాలి. ఇక్కడ మనం ఏమంటున్నామంటే రెండు కూడా తప్పే. ఒకటి, ఈరోజు సిబిఐ డైరెక్టర్గా ఎవరిని నియమించాలని చెప్పేసి ప్రతిపక్ష నాయకుడు అంటే 2013 యాక్ట్ ప్రకారం ఖర్గే గారు దాన్ని అపోజ్ చేసినా కానీ తప్పకుండా ఈయననే పెడతామని చెప్పేసి ఈరోజు శుక్లాన్ తీసుకొచ్చి పెట్టేసడం ఏదైతే ఉన్నదో అది తప్పే. శుక్లాన్ నియామకం జరుగుతున్న వెంటనే జరిగినటువంటి ఇన్సిడెంట్ ఇది శారదా కుంభకోణం. కుంభకోణం జరగలేదంటే పక్కా జరిగింది. శారదా కుంభకోణం కావచ్చు, లేకపోతే ఇక్కడ ఏది ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి మన అగ్రిగోల్డ్ ఇన్సిడెంట్ కావచ్చు, రెండు కూడా జరిగినాయి. మరి జరిగినప్పుడు ఇక్కడ అగ్రిగోల్డ్ కొమ్ము కాస్తున్నటువంటి టీడీపీ పార్టీ అపోజ్ చేస్తుంది సిబిఐని. అదేవిధంగా శారదా కుంభకోణం జరిగినటువంటి ఇక్కడ ఒక వింతైన విషయం ఏంటంటే, నేను ఏమంటానంటే పొలిటికల్ సిస్టమ్కు దీన్ని లింకప్ చేసే బదులు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ఐపీఎస్ ఆఫీసర్గా ఆయన ఎవరైతే రాజీవ్ కుమార్ ఉన్నాడో సిబిఐ కాల్ చేసినప్పుడు దాని ముందటికి బెంచ్ ముందుకు అటెండ్ కావడానికి ఆయనకున్న సమస్య ఏంది నెంబర్ 1. నెంబర్ 2, దాన్ని అసలు ఒక పోలీస్ కమిషనర్ సిట్కి ఇన్ఛార్జ్గా చేసిండు. సిట్కి ఇన్ఛార్జ్గా చేసిన ఆయన దానిలో కొన్ని పేపర్స్ మిస్ అయినాయి కాబట్టి మీరు వచ్చేసి అది ఏది సిబిఐ ముందు ప్రజెంట్గా అమ్మంటే దానికి కాలేదు. కాకపోతే వెంటనే ప్రభుత్వం రోడ్డు మీదకి ఎక్కడం మాత్రం ఇది సరైన పద్ధతి కాదు. అంటే ప్రజాస్వామ్యానికి ఎలక్షన్లు వస్తున్నాయి కాబట్టి మనం ఎన్ని డెఫినేషన్స్ ఇచ్చుకున్నా కానీ ముఖ్యమంత్రి అవడం సరైనది కాదంటారు మీరు. నేను ఏమంటానంటే రాజ్యాంగం ఉంది, దానికి ఒక లక్షణాలు ఉన్నాయి. సరే, నిజంగానే బీజేపీ పార్టీ కక్ష ధోరణి వైఖరి అవలంబిస్తుందని మనం అనుకుందాం కొంతసేపు. మనం వాళ్ళు కక్ష ధోరణితో లేరు అని మనం అనుకోవద్దు. ఎందుకంటే రాకేష్ ఆస్థానా కావచ్చు, వర్మ కావచ్చు, అలోక్ వర్మ కావచ్చు, రాకేష్ ఆస్థానా కావచ్చు, ఇద్దరు ఇన్సిడెంట్ మనం చూసాం. అది మీడియాకి ఎక్కింది, సుప్రీంకోర్టుకి ఎక్కింది, సుప్రీంకోర్టు ఆయన నియమించడం, ఇవన్నీ ఉన్నాయి. అంటే నేను ఏమంటున్నాను బుచ్చన్న, ఇక్కడ రెండింటిని కూడా మనం కంపేర్ చేసినప్పుడు అది యూపీఏ గవర్నమెంట్ ఉన్న ఖురేషీ ఇన్సిడెంట్, అది యూపీఏ గవర్నమెంట్ ఉన్న బీజేపీ గవర్నమెంట్ ఉన్న రెండు ప్రభుత్వాలు కూడా సిబిఐని ఏ విధంగా వాడుకుంటున్నాయని మనం చూసాం. ఫర్ సపోజ్ ఎగ్జాంపుల్ తీసుకుందాం, పక్క రాష్ట్రంలో ఈరోజు ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు. మరి వాళ్ళ ముఖ్యమంత్రి కదా, కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి కదా, ఆయననైతే ముఖ్యమంత్రి చేయలే కదా. ఆ ముఖ్యమంత్రి కొడుకు మీద కేసులు పెట్టి కూడా అది కూడా సతాయింపేనా? అంటే నేను ఏమంటున్నాను ఎక్కడికి అన్న సుమోటో కేసు అన్నప్పుడు అరుణ్ శౌరి, ప్రశాంత్ భూషణ్, ఏదైతే యశ్వంత్ సిన్హా కలిసి సిబిఐ డైరెక్టర్ దగ్గరికి పోయింది కూడా సుమోటో కేసు, మరి రాఫెల్ డీల్లో దాంతో కదా ఇష్యూ జరిగింది. సార్ విశ్వనాథ్ రెడ్డి గారు, దేశవ్యాప్తంగా పార్టీలన్నీ మమతా బెనర్జీ దగ్గరికి వెళ్ళిపోతున్నాయి. మమతా బెనర్జీకి అన్యాయం జరిగిందని బెంగాల్కి వెళ్ళిపోతామని చెప్తున్నారు వాళ్ళంతా. ఇది నిజంగానే అంటే నా దేశంలో మమతా బెనర్జీ వర్సెస్ బీజేపీ అనే ఒక వాతావరణం కనబడుతున్నది. ఈ మద్దతు కూడా నిజంగానే మోడీకి ఇది సమస్య అవుతుందా రాజకీయంగా? మరి మీకు ప్లస్ అవుతుంది అనుకుంటున్నారా? కాంగ్రెస్ పార్టీకి ప్లస్ అవుతుందా లేదని కాకుంటే, నేను ఇంతకుముందు చెప్పినట్టు అన్న ప్రకాశన మాట్లాడుకుంటే ఏం చెప్పిండంటే, ఇక యూపీఏ ప్రభుత్వంలో అట్లా, కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇట్లా ఇదని చెప్పుకుంటూ వచ్చిండు. దానికి కొనసాగింపుగా రాకేష్ అన్న ఏమన్నాడు, సిబిఐ మొత్తం రాకేష్ అస్థానా, అలోక్ వర్మ కానుంటూ చెప్పుకుంటూ వచ్చిండు. అంటే బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత సంస్థలను ఎట్లా వాడుకుంటున్నారనేది ఇలా దేశ ప్రజలు గమనిస్తున్నారు. మేము సిబిఐ ఎంక్వైరీ చేయడానికి తప్పుపట్టడం లేదు, ఆ కుంభకోణాలను వెలికి తీయడానికి కూడా మేము తప్పుపట్టడం లేదు. కాకపోతే ఆ తీస్తున్నటువంటి క్రమము, టైం ఎటువంటిది,
మీరు 5 ఏళ్ళు గమ్ము ఉండి దానికి అన్న ఏమంటాడు 10 ఏళ్ల కింద ఏం చేసిండ్రు, మోడీ గారు కూడా 9 సార్లు పోయిండు సిబిఐ దగ్గరికి. అంటే మోడీ గారిది చాలా ఒక నరమేధం జరిగింది అక్కడ, గాద్రా ఘటన ఒక నరమేధం జరిగింది. అమిత్ షా గారు కూడా దాంట్లో కీలక పాత్ర అని చెప్పేసి అక్కడ ఒక సిట్టు అధికారులు ఇంతకుముందు నెలలో చెప్పిండ్రు. దానికి దీనికి కంపేర్ చేసుకోవడం కాదు. ఇవాళ ఇంకోటి దేశవ్యాప్తంగా కూడా మమతా బెనర్జీ గారికి ఫెడరల్ వ్యవస్థలో ఉన్నటువంటి ముఖ్యమంత్రులు చాలామంది రాజకీయ నాయకులు మద్దతు ఇస్తున్నారు. కానీ మీరు ఒకటి అబ్జర్వ్ చేస్తున్నారో లేదో, ఎన్నికల కంటే ముందు గెలిచిన తర్వాత భారీ మెజార్టీతో గెలిచిన తర్వాత కూడా కేసీఆర్ గారు 2 సార్లు ఫెడరల్ ఫ్రంట్ మద్దతు కోసమే మమతా బెనర్జీ గారి దగ్గరికి వెళ్ళిండ్రు. మరి అలా అక్కడ కలకత్తాలో జరుగుతున్నటువంటి విషయాన్ని అది మమతాది తప్పన్నా కావచ్చు, మోడీ గారిది తప్పన్నా కావచ్చు, ఇద్దరిదైతే తప్పు కాదని మనం చెప్పలేం, ఇద్దరిది మంచి అని కూడా చెప్పలేం. మరి ఆ ఇద్దరిలో ఎవరిది తప్పనని ఇలా దేశ రాజకీయాలను శాసిస్తా ఫెడరల్ ఫ్రంట్ను ఏర్పాటు చేస్తా అసలు బీజేపీ కాంగ్రెస్ అయినా ఇంకా మిగతా లేరా అని చెప్పి కేసీఆర్ గారు ఇలా స్పందించాలి, ఇలా ఒరిస్సా ముఖ్యమంత్రి గారు స్పందించాలి. వీరందరూ కూడా ఏంటంటే ఇప్పటివరకు కేసీఆర్ గారు ఇప్పుడు మోడీకి సపోర్ట్ చేస్తేనేమో బీ టీం అనేది రుజువు అయిపోతుంది, లేదు మమతా గారికి సపోర్ట్ చేస్తేనేమో ఇక కేసీఆర్ గారి మీద కూడా చాలా ఉన్నాయి, సారా కుంభకోణం లాంటివి. మళ్ళీ మోడీ ఇక్కడ దిక్కు దృష్టి పెడతాడు, రాకేష్ అన్న ప్లీజ్, మోడీ ఇక్కడ దిక్కు దృష్టి పెడతాడు, ఎందుకంటే ఇక మోడీ మళ్ళీ మైండ్ డైవర్ట్ అవుతుంది, తెలంగాణ మీద దృష్టి పెడతాడు. అంచేత గమ్ము ఉండడం వల్ల కూడా ఏమవుతుందంటే ఈయన ఫెడరల్ ఫ్రంట్కు ఒక దిక్సూచే లేనట్టు అసలు మోటో ఏంది, మీ ఫెడరల్ ఫ్రంట్ మోటో ఏంది కూడా చెప్పాలి. నేను ఏంటంటే రాకేష్ గారు దీన్ని విమర్శనాత్మక తీసుకోకూడదు. ఒక ఫెడరల్ ఫ్రంట్ పెట్టాలని జాతీయ రాజకీయాలకు వెళ్ళాలనుకునే వ్యక్తి ఇవాళ పశ్చిమ బెంగాల్లో జరుగుతున్నట్టు దాని మీద చెప్పాలి, ఏదో ఒకటి చెప్పాలి. రాకేష్ గారు, మిత్రులు దేశంలో జరిగినటువంటి కుంభకోణాల గురించి మాట్లాడదామని సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఉన్నామా? ఎస్, అదే నేను ఏమంటున్నా అంటే దాన్ని మేము వెల్కమ్ చేస్తున్నాం. 1993లో 92లో జరిగిన పశ్చిమ బెంగాల్ జరుగుతున్న దాని గురించి వీళ్ళు మళ్ళీ అవకతకు వచ్చారు కాబట్టి నేను మొదలు 1 మినిట్ అన్న. నేను ఏమంటున్నా అంటే మీరు అన్నదానికి నేను ఏమంటానంటే షేర్ల కుంభకోణం కానీ అర్షద్ మోహదా కుంభకోణం అరే 1 మినిట్ అన్న నేను చెప్పని ఎంసెట్ కుంభకోణాలు మాకు 70 ఏళ్ళు ఇచ్చిండ్రు, అయితే అయిండొచ్చు 6-7. నేనేమంటున్నా అంటే 6-7 ఏంది కలకత్తా 60 కుంభకోణాలు ఓన్లీ బెంగాల్ చెప్పు, బెంగాలే మాట్లాడి రాళ్ళు అంటే వాళ్ళు చెప్పింది మేము మాట్లాడి కైడ్కి వచ్చింది, అట్లా కాదు కదా. బుచ్చన్న నేను ఏమంటానంటే ఆయన చెప్పేటప్పుడు ఆ పని బుచ్చన్న నన్ను ఎందుకు ఆపాలి, నేను కూడా చెప్తాను కాంగ్రెస్ 1 మినిట్. నేను ఏమంటున్నా అంటే కాంగ్రెస్ కుంభకోణాల గురించి నేనే మొత్తం ఇప్తలేను. అది నేను ఏమంటున్నా అంటే 92లో హర్షద్ మోహదా అప్పంచాలు మొదలుపెట్టి లేకపోతే డైరీల దాకా నేనేం తీస్తలేను. నేనేమంటున్నానంటే ఏదైతే ఆరోపణలు అని చెప్పేసి మీరే చెప్తున్నారు, నిరూపితం కాలేదని చెప్తున్నారు. మరి నిరూపితం అనేవి కూడా నేనేమంటున్నా 84లో జరిగినటువంటి సిక్కులో ఊచకుత గురించి నేను మాట్లాడలే ఇక్కడ, లేకపోతే ఇంకేదో ఓల్డ్ సిటీలో జరిగిన ఏది మత ఘర్షణల గురించి మాట్లాడలే. మీరు సెంట్రల్లో ఉన్నప్పుడు ముజాఫర్ ఘటన జరిగినప్పుడు మరి మీరేం చేశారు అని ఎవరు ప్రశ్నించలే. నేను ఇవన్నీ అడుగుతలేను. నేనేమంటున్నా అంటే ఇంతకుముందు మీరు మాట్లాడినట్టుగా బెంగాల్లో జరుగుతున్న దానికి నిజంగా బెంగాల్లో జరుగుతున్న దానికి కాంగ్రెస్ పార్టీ కూడా క్లారిటీ లేదని చెప్తున్నాను. నేను చెప్పింది ఏంది ఇప్పుడు బెంగాల్లో జరిగినట్టు శారదా కుంభకోణం జరిగిందా జరగలేదా అని చెప్పేసి మాట్లాడుకుందాం. జరిగింది అనుకుంటే పిలిచినప్పుడు ఎందుకు పోలేదని ఒక ప్రశ్న, ఇప్పుడు ఎందుకు పిలిచినాను ఇంకో ప్రశ్న. 2 ప్రశ్నలు 2 పార్టీల నుంచి నేను అడుగుతున్నా, ఒక పార్టీని అడుగుతలేను. శారదా కుంభకోణం మీ అప్పుడే జరిగింది, ఆ రోజు యూపీఏ గవర్నమెంటే ఉన్నది. 2013లోనే దాని గురించి ఒక ఎంక్వైరీ కమిటీ వేసారు, అప్పంచలు ఏం చేశారు అన్నారు. మరి 2013 దాకా ఉన్నటువంటి ఆ రోజు ఉన్నటువంటి యూపీఏ ప్రభుత్వం ఎందుకు శారదా కుంభకోణాన్ని బయట తీయలేదు, దానికి మీరు సమాధానం చెప్పండి. మరి అంటే మేము ఉన్నాం కాబట్టి మమతా బెనర్జీకి ఏం సంబంధం దాంట్లో అసలు? ఆ రాష్ట్రంలో ప్రజలు సామాన్య ప్రజలు చిట్టీలు కడితే పైసలన్నీ ఎత్తుకొని ఆ కంపెనీ బోర్డు తిప్పేసింది అనేది సమస్య. దాన్ని ఇప్పుడు పార్టీకి ఎందుకు లింక్ పెడుతుర్రు? ప్రజాస్వామ్యం అంటే ఎవడైతే మోసం చేస్తాడో ఎవడైతే దగా చేస్తాడో వాడిని కాపాడుకోవడమా ప్రజాస్వామ్యం? నేనేమంటానంటే శారదా కుంభకోణం జరిగిందా జరగలేదా, అగ్రిగోల్డ్ జరిగిందా జరగలేదు, ఎస్ జరిగినాయి. మరి జరిగినప్పుడు దోషులు ఎవరు, ఆ దోషులను ఎందుకు ప్రశ్నించద్దు? అదే ఒక ప్రశ్న. 2013లో ఈ 4 సంవత్సరాలు బీజేపీ పార్టీ పనుకుందా అంటే ఎస్ బీజేపీ పార్టీ రాజకీయ మోటివేషన్తోనే పనుకుంది అనుకుందాం. మరి అప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు పనుకొని ఉన్నది? మరి అప్పుడు ఎందుకు ఎంక్వైరీ చేయలేదు దాని గురించి? కాంగ్రెస్ యూపీఏ ప్రభుత్వం చాలా మంది వెళ్ళిపోతున్నారు, 5-10 మంది నాయకులు ముఖ్యమంత్రులు పోతున్నారు అడిగి బెంగాల్. అడుగున్న దానికే చెప్తున్నానా.
మీ పార్టీ స్టాండ్ ఏంది? మా పార్టీ ఎందుకంటే మీరు ఫెడరల్ ఫ్రంట్ కోసం అంటే దానికి అసలు ముందు వరుసలో ఉన్నారు కాబట్టి దానికి రాజకీయాలకు అసలు ఆ శారదా కుంభకోణానికి మరి అదే రాజకీయాలకు ఏం చెప్పండి. సంబంధం? అదే చెప్పండి. మీరు ఏమంటారంటే దాన్ని ఒక ఇష్యూగా చూస్తుందని చెప్పేసి ఎస్ మరి మీరు పోయి అక్కడికి పోయి మమతా బెనర్జీని ప్రైమ్ మినిస్టర్గా డిక్లేర్ చేసి వస్తారో చెప్పండి. మరి కాంగ్రెస్ పార్టీ ఇదే కాంగ్రెస్ పార్టీ వెస్ట్ బెంగాల్ ఎలక్షన్లు జరిగేటప్పుడు శారదా కుంభకోణం మమతా బెనర్జీ గారి పార్టీ ఇన్వాల్వ్ అయ్యి చేసిందని చెప్పేసి రాహుల్ గాంధీ విమర్శించలేదా? రాహుల్ గాంధీ ఆ రోజు ఏ స్టేట్మెంట్ ఇవ్వలేదా? ఆ స్టేట్మెంట్ తీసి చూపెట్టన్నా? నేనేమంటానంటే దానికి ఒక్కటే చెప్తున్నా, రాహుల్ గాంధీ ఆ రోజు స్టాండ్కి ఈ రోజు స్టాండ్కి మారిందా? ఎస్, ఒక ఫెడరల్ స్ట్రక్చర్లో ఒక రాష్ట్ర ప్రభుత్వం మీద కేంద్రం దాడి చేయడాన్ని మనం నిరసిద్దాం. ఆ దాని కాకుండా అసలు అంశం ఏంది? శారదా కుంభకోణం. దాని గురించి మాట్లాడకుండా రెండు జాతీయ పార్టీలు కూడా తమ స్వలాభం గురించి మమతా బెనర్జీ పోరాటం చేస్తుంటే ఆ ప్రతిపక్షాలు ఉన్నాం కాబట్టి మేము మద్దతు తెలుపుతామని రాహుల్ గాంధీ పోతాడు. మేము అధికార పక్షాన్ని ఉన్నాం కాబట్టి ఆయన ధర్నా చేయొద్దని చెప్పేసి బీజేపీ పార్టీ అంటే ఇది కాదు సమస్య. దేశానికి దిశానిర్దేశం చేయాల్సినటువంటి ఏదైతే ప్రజాస్వామ్యము తమ పరిరక్షణకు పోరాటం చేస్తున్నారు అనేది ఇక్కడ సుస్పష్టం. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను ఏమంటానంటే ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటంటే సిబిఐ దాని ప్రశ్ననే ఉత్పన్నమైనప్పుడు దానికి సమాధానం ఎవరి దగ్గర ఉందంటే రెండు దగ్గర. ఇప్పుడు ఎలక్షన్లు వస్తున్నాయి కాబట్టి ఇదంతా డ్రామా నడుస్తుందని కూడా మనం అనుకోవచ్చు. సరే, ఇప్పుడు వారు చెప్పారు ఇక్కడ అక్కడ ఏం జరుగుతుంది ఎందుకు జరుగుతుంది పక్కన పెడదాం. నేను ఒక విషయం అంటే రాజకీయ కోణంలో ఆలోచిస్తే మమతా బెనర్జీ గారు ప్రధానమంత్రి కావాలనేటువంటి బలమైన కోరికతోటే ముందుకు పోతుందని నా ఇప్పుడు జరుగుతున్నటువంటి చర్చ ఇదంతా కూడా వాస్తవం. అది కాంగ్రెస్ పార్టీని పక్కన పెట్టడం కోసం కాంగ్రెస్ బీజేపీ పక్షాలు కొంతమంది మమతా బెనర్జీ గారు పోతున్నాయి. వాళ్ళ కాంగ్రెస్ పార్టీ అధికారం రావడం ఇష్టం లేదు. బట్ ఈ సందర్భంగా ఒక ఎగ్జాంపుల్ చెప్తా. కాంగ్రెస్ తన గొంత తాను నవ్వుకుంటుంది దేశ రాజకీయాలలో. రోజు రోజుకి ఇంత బలంగా తోగుకుంటుంది. ఎందుకు తోగుకుంటుందో ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఢిల్లీలో మొదటిసారిగా 2013లో ఎన్నికలు జరిగినప్పుడు కాంగ్రెస్ పార్టీకి 7 సీట్లు వచ్చినాయి, ఆప్కు 30 సీట్లు వచ్చినాయి, బీజేపీకి 32 సీట్లు వచ్చినాయి. కానీ రెండోసారి జరిగినప్పుడు ఆప్కు 67 సీట్లు వచ్చినాయి. కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, కాంగ్రెస్ పార్టీ పర్సెంటేజ్ తగ్గింది కానీ బీజేపీ పర్సెంటేజ్ 1% ఓటు తగ్గలే. సీట్లు తగ్గినాయి మాకు వాస్తవం. మాకు సీట్లు 3 సీట్లు వచ్చిన వాస్తవం. బెంగాల్ ఎందుకు సంబంధం? రాబోయే రోజులలో కాంగ్రెస్ పార్టీ బెంగాల్లో లేదు. ఈ రోజున బెంగాల్ ఒకప్పుడు ప్రతిపక్ష పార్టీ, ఒరిస్సాలో ప్రతిపక్ష పార్టీ కాదు, తెలంగాణలో కాదు, ఆంధ్రప్రదేశ్లో కాదు, ఇంకే రాష్ట్రం కూడా ప్రతిపక్ష స్థానాన్ని కూడా కోల్పోతూ స్లోగా తను దిగజారిపోతూ కాంగ్రెస్ పార్టీ తన అస్తిత్వాన్ని కోల్పోతుంది. ఎందుకు అంటే గుడ్డి బీజేపీ వ్యతిరేకతతోటి, నేనేం మాట చెప్తున్నాను, గుడ్డిగా బీజేపీని వ్యతిరేకించినటువంటి ఒకే ఒక ఆలోచనతోటి ఎక్కడ పడితే అక్కడ ఎటువంటి సమస్యనైనా కూడా విశాల దేశ ప్రయోజనాలను పక్కన పెట్టినప్పుడు ప్రజలు కూడా కాంగ్రెస్ పార్టీని అట్లే పక్కన పెట్టే పరిస్థితి వచ్చింది. అన్ని రాష్ట్రాల్లో జరుగుతుంది అదే, ఈ రాష్ట్రంలో జరగబోయేది కూడా అదే. అన్ని రాష్ట్రాల్లో జరుగుతుంది. ఈ రాష్ట్రంలో కూడా రాబోయే రోజుల్లో బెంగాల్లో కూడా బీజేపీ ప్రధాన ప్రతిపక్షం అయింది, ఒరిస్సాలో బీజేపీ ప్రధాన ప్రతిపక్షం అయింది, అస్సాంలో ప్రధాన ప్రతిపక్షం బీజేపీ అయింది, తెలంగాణలో కూడా అయితే ఆంధ్రప్రదేశ్ కూడా అవుతుంది కాంగ్రెస్ పార్టీ. అందుకోసం మీరు గుడ్డి బీజేపీ వ్యతిరేకతతో మీరు రాజకీయాలు చేయకండి. సమస్యగా చూడండి. ప్రాంతీయవాదులు లేదా సామంతరాజ్యపు వేర్పాటువాద భావజాలం ఉన్న వాళ్ళు. అందుకోసం ఢిల్లీ నేను అట్లా కామెంట్ చేస్తున్నాను కాదు, ఢిల్లీ యూనివర్సిటీకి పోతీవి, అక్కడ ఎవరికి సపోర్ట్ చేసి వచ్చినావు? దేశ్కు తుగుడే వాళ్ళని సపోర్ట్ చేసినావు. ఇక్కడ ఎవరికి సపోర్ట్ చేసి వచ్చినావు? ఇక్కడ హైదరాబాద్ యూనివర్సిటీకి వచ్చి రాహుల్ గాంధీ 2 రోజులు నిలబడిపోయిండు. ఎవరు? అక్కడ వేర్పాటువాద సంస్థలే నక్సల్ జాతుల విముక్తి పోరాటాలు వర్ధిల్లాల స్లోగన్లు ఇస్తుంటే ఆయన అక్కడ నిలబడ్డాడు. ఇది ప్రజలు యాక్సెప్ట్ చేయాలి. ఫిబ్రవరి నాటికి 5 ఎకరాల లోపు ఉంటేనే పిఎం కిసాన్ యోజన అర్హత ఉంటుంది, లేకపోతే కనుక ఉండదు. పైగా ఇది మరో 5 సంవత్సరాల వరకు కొత్త వారికి అవకాశం లేదు అనేది. కానీ తెలంగాణలో మాత్రం ఒకేసారి అమౌంట్ ఇచ్చేస్తున్నారు పెద్ద మొత్తంలో. సార్, తెలంగాణ ప్రభుత్వ పథకం తెలంగాణ ప్రభుత్వం ఉంది, కేంద్ర ప్రభుత్వ పథకం కేంద్ర ప్రభుత్వం ఉంది. దీనికి మీరు కంపేర్ చేయాల్సిన పోల్చాల్సిన అవసరం లేదు. నెంబర్ 1 ఇది రైతు బంధు పథకం అని వీళ్ళు పెట్టారు, కిసాన్ సమ్మాన్ పథకం అని కేంద్ర ప్రభుత్వం పెట్టినటువంటి పథకం. అది వీళ్ళు రైతులకు భూమి ఆధారంగా ఎకరం భూమి కింతానికి రాష్ట్ర ప్రభుత్వం పెట్టింది. కేంద్ర ప్రభుత్వం ఏంటంటే ఒక కుటుంబానికి, వ్యవసాయం చేసుకునే కుటుంబానికి ఆర్థిక వెసులుబాటు కల్పించడం కోసం పెట్టినటువంటి కార్యక్రమం. ఈడ 1 ఎకరం భూమికి 5,000 ఇస్తారు. ఆడ అర్ధ ఎకరం భూమి కూడా 1 ఎకరం భూమికి 5,000 ఇస్తారు, అర్ధ ఎకరం భూమి 2,500 ఇస్తారు. కానీ కేంద్ర ప్రభుత్వ పథకంలో 1 ఎకరం ఉన్నా అర్ధ ఎకరం ఉన్నా ఖచ్చితంగా అది 6,000 రూపాయలు ఇస్తున్నారు. ఇది ఎందుకు అంటే ఇప్పుడు రైతులకు కనీస ఆదాయ పథకం అనేటువంటి కనీసం అనుకుంటున్నప్పుడు రైతులకు జీవన ప్రమాణం మరీ పడిపోకుండా ఉండడం కోసం దాని మీద ఆధారపడి బతుకుతున్నాడు కాబట్టి కొంత వెసులుబాటు కల్పించడం కోసం పెట్టిన పథకం తప్పిస్తే అది సబ్సిడీ అంటే
పెట్టుబడి కోసం సహాయం అనేటువంటి కాన్సెప్ట్ నుంచి మనం బయటికి రావాలి. కానీ చాలా మరీ తక్కువ ఇచ్చేదే 2000 నేను ఇప్పుడు భారతదేశంలో మీకు ఒక లాజిక్ చెప్పండి. ధనవంతులు ఇప్పుడు ఫామ్ హౌస్లో ఉన్న వాళ్ళకు కూడా లక్షల రూపాయలు వస్తున్నాయి. మా ఊర్లో మాకు తెలిసిన వాళ్ళకి ఒక 3 లక్షల రూపాయలు 4 లక్షల రూపాయలు కూడా వచ్చినాయి. ఇది కరెక్టా కాదా అని కనుక మనం నిర్ణయించుకుంటే మీరు వ్యవసాయాన్ని ఊతం ఇవ్వడం కోసం అని వాళ్ళు లాజికల్ ఆర్గ్యుమెంట్ వాళ్ళు చేసుకుంటున్నారు. కేంద్ర ప్రభుత్వం స్పష్టంగా ఏంటంటే ఇది వ్యవసాయం ఊతం అనేటువంటిది పక్కన పెట్టేస్తే వ్యవసాయం మీద ఆధారపడ్డ కుటుంబాలను ఆర్థికంగా చితికిపోకుండా వాళ్ళ ఆత్మహత్యలో ఇంకోటి ఇబ్బందులు పడకుండా కొంత వెసులుబాటుగా చేసే పని. అయితే భారతదేశంలో తెలంగాణ రాష్ట్రం అనేటువంటి దాన్ని కులమానంగా తీసుకొని చేయలేం కదా. బీహార్లో, ఉత్తరప్రదేశ్లో, లేదా హర్యానాలో, పంజాబ్లో చాలా తక్కువ మందికి 5 ఎకరాల కంటే ఎక్కువ ఉంటుంది భూమి. తెలంగాణ రాష్ట్రంలో కొంత డ్రై ల్యాండ్ ఎక్కువ ఉంది కాబట్టి 10 ఎకరాలు 20 ఎకరాలు ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. అందుకోసం మీకు ఒక లెక్కలు కూడా ఉన్నాయి. తెలంగాణలో 47 లక్షల మంది రైతులకు ఈ అవకాశం అంటే ఈ 5 ఎకరాల కంటే తక్కువ ఉన్నలో ఉన్నారు తెలంగాణలో కూడా. కానీ నిధులు 40% 5 ఎకరాల పైన ఉన్నాయి. ఎందుకు పోతున్నాయి? ఎందుకంటే 5 ఎకరాల కంటే ఎక్కువ ఉన్నారు కాబట్టి. మరి వారికి వ్యవసాయం కోసం వారి లాజికల్ ఆర్గ్యుమెంట్ వారు చేస్తున్నారు. బట్ కేంద్రం చాలా స్పష్టంగా ఇది 1 ఎకరం ఉన్నా 2 ఎకరాలు ఉన్నా వ్యవసాయం మీద ఆధారపడ్డ కుటుంబాలకు కొంత ఆర్థిక వెసులుబాటు కలిగించేటువంటి కార్యక్రమం మాత్రం ఖచ్చితంగా ఆ కోణంలో చూడాలి దీన్ని ఖచ్చితంగా. ఇప్పుడు ప్రకాశ్ అన్న చెప్పినట్టు 5 ఎకరాల లోపు ఉన్నటువంటి రైతులకు అందరికీ కూడా ఇది ఊరట లభిస్తుందని అన్నారు. మరి 6 ఎకరాలలో రైతు కాదా, 7 ఎకరాలలో రైతు కాదా, 8 ఎకరాలలో రైతు కాదా, ఆ పైన రైతులు కాదా? మరి పోనీ వీళ్ళు ఇస్తున్న 5 ఎకరాలు కూడా ఏంటంటే సంవత్సరానికి 6000 అంటే దాదాపు నెలకు 500 పడుతుంది. అంటే ఒక ఎకరకు 100 రూపాయలు పడుతుంది. ఒక 100 రూపాయల్లో ఆ రైతు ఏం కొనగలుగుతాడు? ఒకరోజు కూలి కూడా రాదు. ఒకరోజు కూలి తీసుకుంటే ఆ కూలికి ఇచ్చే వ్యక్తికి కూడా 100 రూపాయలు సరిపోవు. ఏ విధంగా మన వీరు దీన్ని చేస్తున్నారు? అదేవిధంగా ఫిబ్రవరి 1వ తారీఖు నాడే ఈ ప్రకటన రావడం జరిగింది బడ్జెట్. దాన్నే కట్ ఆఫ్ డేట్గా ఆ రోజే పార్లమెంట్లో చెప్పాల్సి ఉండే. ఈరోజు ఏమైంది? జనవరిలో విరాసతులు ఉంటాయి. అంటే తాతల నుంచి మన్మన్లకు లేదా తండ్రుల నుంచి కొడుకులకు వచ్చే విరాసతులు అంటారు రెవెన్యూ దాంట్లో. ఆ విరాసతులంతా కూడా జనవరిలో అప్లై చేసుకున్న వాళ్ళు, డిసెంబర్లో అప్లై చేసుకున్న వాళ్ళు, ముఖ్యంగా తెలంగాణలో గత సెప్టెంబర్ నుంచి రెవెన్యూలో ఏ పనులు కావడం లేదు. ఎందుకంటే ఎలక్షన్ కోడ్, రెవెన్యూ అధికారులంతా కూడా ఎలక్షన్లో ఉండడం వల్ల ఈ ఎక్కడ కూడా భూ పంపిణీ అనేది ఎక్కడ కూడా జరగలేదు. పాస్బుక్లు రాలేదు. వీళ్ళకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి కొత్త పాస్బుక్లు 2వ విడత ఇంతవరకు ఎవరికి రాలేదు. మరి మీరు ఫిబ్రవరి 1వ తారీఖు క్రైటీరియా పెడితే ఇలాంటి దేశంలో చాలా రాష్ట్రాల్లో కూడా ఉండొచ్చు. పెడితే మరి ఆ రైతులకు ఏ విధంగా ఉపయోగపడుతుంది? వీళ్ళు ఇచ్చేది ఏంటంటే ఒక్క నెలకు 100 రూపాయలు ఇస్తే రోజుకు 3 రూపాయలు కూడా పడదు రైతుకు. 3 రూపాయలతో రైతు కుటుంబం అంట. మళ్ళీ వీళ్ళు చెప్పేది ఏంటంటే రైతు కుటుంబం బాగుపడుతుందని చెప్తా ఉన్నారు ప్రకాష్ రెడ్డి గారు. మరి దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలో, మరి రైతులకు వీళ్ళు చేకూర్చే లాభం ఏందో ఒకసారి వాళ్ళే చెప్పాలి. ప్రకాష్ అన్న చెప్పింది కరెక్టే, కానీ సరే రైతుకి ఎవరు లాభం చేస్తున్నా కానీ దాన్ని వెల్కమ్ చేస్తాం. ఎందుకంటే దేశానికి ఈరోజు దేశం మొత్తం కూడా మా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పథకాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్న దాన్ని మేము వెల్కమ్ చేస్తాం. కానీ ఇక్కడ మనం ఏమంటున్నామంటే అన్న ఇంతకుముందు చెప్పిండు మా ఊళ్ళోకి ఆయన 3 లక్షలు తీసుకున్నాడు అని చెప్పి. 3 లక్షలు తీసుకున్నంటే ఆయనకు 75 ఎకరాలు ఉండాలి. 75 ఎకరాలు ఉన్న వాళ్ళ ప్రకాశ్ అన్న ఊళ్ళో ఉన్న రైతు పేరు చెప్తే మేము కూడా రాసుకుంటాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి మ్యాక్సిమం చిన్న సన్నకారు రైతులు ఉన్నారని చెప్పేసి మీరు అంటారు. ఇక్కడ ఆ పథకాన్ని ఇంప్లిమెంట్ చేయడాన్ని మేము స్వాగతిస్తున్నాం. ఒక మాట చెప్తున్నాం ఏంటంటే ఆ పథకం 5 హెక్టార్ అంటే 2 హెక్టార్స్ వరకు అందరు రైతులకు అప్లికబుల్ చేసి దానికి అబోవ్ ఉంటే దాన్ని ఇంతకుముందు చెప్పినట్టుగా మిత్రులు చెప్పినట్టుగా దాన్ని ఓన్లీ అప్ టు 5 ఎకర్స్ మాత్రమే మేము ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పుంటే బాగుండేది. దానికి కాకుండా. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను ఏమంటున్నానంటే ఇది డైరెక్ట్గా రెవెన్యూ సబ్జెక్ట్ అనేది ఎక్కడ కూడా సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర ఉండదు. హెల్త్ కావచ్చు, రెవెన్యూ కావచ్చు, లేకపోతే వీటన్నిటి కూడా ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధంగా మీరు ఇంప్లిమెంట్ చేయడం పథకాన్ని ఇంప్లిమెంట్ చేయాలి ప్రకటించొద్దు అని మేము అనట్లేదు. కానీ ఆ సబ్జెక్ట్ ఇప్పుడు 17 మెంబర్స్ మీ రాష్ట్ర ముఖ్యమంత్రులు కూడా ఉన్నారు కదా, వాళ్ళని కూడా బీజేపీ ముఖ్యమంత్రులు దాంట్లో కూడా మేము కేంద్ర ప్రభుత్వంగా చొచ్చుకపోతాం, లేకపోతే అభయాస్తం స్కీమ్ కావచ్చు, లేకపోతే ఈరోజు రైతు సమ్మాన్ యోజన కావచ్చు, పథకాలను మనం వెల్కమ్ చేస్తూనే ఆ పథకాలను ఇంప్లిమెంట్ చేయాల్సిన బాధ్యత రాష్ట్రాలకి అప్పజెప్పాల్సింది మేమే చేస్తామంటే మీ దగ్గర ఫిబ్రవరి 1 వరకు రికార్డ్స్ ఎక్కడ ఉన్నాయి? రెవెన్యూ రికార్డ్స్ సెంట్రల్ దగ్గర రెవెన్యూ రికార్డ్స్ ఏమైనా ఉంటే చెప్పండి. కాబట్టి నేను ఏమంటానంటే ఆ సబ్జెక్ట్ మొత్తం రాష్ట్రాలది ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధంగా మినహాయింపులు సరైన అట్లా ఇచ్చేది తక్కువ ఉంటుంది దానికి మినహాయింపులు. ఇప్పుడు అన్న చెప్పినట్టు లెక్క ఇక నేను ఒకటే మాట చెప్తా. అయ్యేంది ఎకరానికి 5 ఎకరాలు ఉంటే ఇచ్చేటి 1200 రూపాయలు ఇస్తుర్రు. ఆ 1200 రూపాయలల్లో ఫస్ట్ విడితే 400 రూపాయలు ఇస్తారట ఎకరానికి. 400 రూపాయలు ఇస్తారంటే నేనేమంటే ఒక ఎకరం వ్యవసాయం చేయాలంటే దానికి అయ్యే ఖర్చే 30 నుంచి 50 లీటర్ల డీజిల్ అవుతుంది. ఇప్పటికీ నేనేమంటున్నా అంటే డీజిల్ రేటు ఎన్డీఏ ప్రభుత్వం వచ్చింది అప్పటికి 20 చెప్తలేరు. 3 దఫాలుగా ఇస్తారు కదా వీళ్ళు. ఒక ఎకరకు 400 వస్తాయి.
ఏడ బ్యాంకుకు, రైతు బ్యాంకు పోయడానికి కూడా 400 ఖర్చు అవుతుంది. అండ్ నేను ఏమంటున్నా అంటే వాళ్ళు ఇచ్చే 400కు ఓ దఫా పోయి రావాలంటే రైతుకు మండల కేంద్రానికో జిల్లా కేంద్రానికో పోయి రావాలి అకౌంట్ ఉన్న బ్యాంక్ అంటే ఓ 400 200 ఖర్చు అవుతుంది. రైతుకు ఎవరు ఏమి ఇచ్చినా కానీ మనం వెల్కమ్ చేద్దాం. కానీ ఇక్కడ చేస్తున్నటువంటి ఆ పథకం అంటే ఏదైతే ఉన్నదో ఎలక్షన్ పథకంగా మారొద్దు అని చెప్పేసి మనం కోరుకోవాలి. నేను ఏమంటున్నా అంటే స్పష్టంగా ఈరోజు తీసుకున్నటువంటి ఏదైతే పథకం ఉన్నదో సెంట్రల్ తీసుకున్న పథకాన్ని అందరం కూడా సమర్థించి ఇంకా పెంచాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ కూడా డిమాండ్ చేయాలని చెప్తున్నాం. మేమేమంటున్నాం కానీ ఆ సబ్జెక్టులన్నిటి కూడా ఫెడరల్ స్ఫూర్తికి అంటే భిన్నంగా పోకుండా ఈరోజు వెస్ట్ బెంగాల్ ఇష్యూ తీసుకున్నాం, అక్కడ కూడా ఫెడరల్ స్ఫూర్తి కదా దెబ్బతిన్నది. అదేవిధంగా సెంట్రల్ చేసే పథకాలు ఏవి కానీ రాష్ట్రాలకు సపోర్టింగ్గా ఉండాలనేది మన కోరిక. అంతే. 2 అంశాల సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను సార్. కేంద్ర ప్రభుత్వం కొన్ని పథకాలు వాళ్ళకు ఉన్నటువంటి నిధులు, కేంద్రానికి కొన్ని నిధులు కలెక్షన్స్ ఉంటాయి, ట్యాక్స్ కలెక్షన్స్, రాష్ట్రాలకు కొన్ని నిధులు కలెక్షన్స్ ఉంటాయి. ట్యాక్స్లో ఇప్పుడు జిఎస్టీలో సగం కావచ్చు, లేకపోతే మిగతా వాటిలో ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రానికి ఉండేటువంటి వనరులు ఆ రాష్ట్రానికి రాజ్యాంగం కల్పించిన హక్కు. అది బీజేపీ పాలిత రాష్ట్రమా, టీఆర్ఎస్ పాలిత రాష్ట్రమా, కాంగ్రెస్ పాలిత రాష్ట్రం, ఎవరికి కేంద్రానికి ఎక్కువ లేవు, కేంద్రానికి రాష్ట్రానికి లేవు. మీకు చెప్తాను, డివల్యూషన్ ఫండ్స్ ద్వారా 42% వస్తున్నప్పుడు కేంద్రం దగ్గర ఎంతైనా కలెక్ట్ చేయనియండి. ఒక డిఫెన్స్, ఎక్స్టర్నల్ అఫైర్స్ లేదా కరెంట్ అకౌంట్ బ్యాలెన్స్, ఏదైతే అప్పులు, విదేశీ అప్పులు, వాటి కట్టే రుణాలను పక్కన పెడితే అది మొత్తం కలిపి 30%. కేంద్రం 1,00,000 కోట్ల ఆర్బీఐ ఇచ్చే డివిడెండ్ వాళ్ళ దగ్గరనే ఉంటుంది. అనేక గవర్నమెంట్ ఓఎన్జీసీ, ఐపీసీ, ఎస్టీసీల దగ్గర వచ్చే షేర్స్ అమ్ముకుంటూ వచ్చే లాభాలు వాళ్ళ దగ్గరనే ఉంటాయి. ఇవి బడ్జెట్ కి సంబంధం లేనివి. పెద్దలు మరి ఎట్లా? నేను చెప్పదలుచుకున్న పాయింట్ ఏంటంటే ఇవన్నీ పక్కన పెడితే 70% నిధులు మళ్ళీ రాష్ట్రాలకే వస్తాయి. అయితే కేంద్ర ప్రభుత్వం, మీకు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం అధికారంలో రాగానే అన్ని ప్రధానమంత్రి పేర్లే పెట్టారు, ఇంకొక ఎవరి పేర్లు ఏం పెట్టలే. కానీ ఇక్కడ ఫసల్ బీమా యోజన అమలు కాదు, అది కూడా పక్కన పెడదాం. అది కూడా పక్కన పెట్టేస్తే ఆహార భద్రత చట్టం కింద రేషన్ కార్డులు ఇవ్వాలని, ఆ రేషన్ కార్డులలో కనీసం ముఖ్యమంత్రి గారి బొమ్మతో పాటు ప్రధానమంత్రి బొమ్మ పెట్టాలని అని కేంద్ర ప్రభుత్వం నిర్దేశిస్తే ఈ రాష్ట్రంలో మేము ప్రధానమంత్రి బొమ్మ పెట్టాం, రేషన్ కార్డులు కూడా ఇవ్వమని చెప్పి 5 సంవత్సరాలు టైంపాస్ చేశారు. 5 సంవత్సరాలు టైంపాస్ చేశారు. నెంబర్ 1, మీరు ప్రధానమంత్రి నేను చెప్తాను, డిసెంబర్ 31 రాత్రి 31 డిసెంబర్ రాత్రి 9 గంటలకు ప్రధానమంత్రి గారు మహిళలకు 6,000 రూపాయలు, నేను కిట్ అది డిమానిటైజేషన్ చివరి రోజు నేను 6,000 రూపాయలు మహిళలకు హాస్పిటల్ డెలివరీ అయితే ఇస్తానని చెప్పారు. తెల్లారి పొద్దున దాన్ని ఏం చేశారు, కేసీఆర్ కిట్ కన్వర్ట్ చేసుకున్నారు. 6,000 రూపాయలు ఒక మాట చెప్పరే అంటే ఒక మాట చెప్పారంటే కేంద్రంలో ఉన్న పార్టీ సపరేట్ కూర్చొని రాజకీయం చేయాలి. నెంబర్ 2 మీ రాష్ట్రమే కదా, మా రాష్ట్ర బీజేపీ ఉన్నదే కదా, ఆడ కేసీఆర్ కిట్ ఇస్తుర్రా లేకపోతే 12 ఇస్తున్నారు, 6,000 రూపాయలు అంతటి ఇస్తున్నారు, 12,000 రూపాయలు నగదిస్తున్నారు, 6,000 రూపాయలు నగదిస్తున్నారు. కేసీఆర్ కిట్ కాదు, 6,000 రూపాయలు రెండు ఇస్తున్నాం మేము. కాదు మీరు 6,000 రూపాయలు ఇది గుడ్ మార్నింగ్ తెలంగాణ. థ్యాంక్ యూ.